కొత్త తీవ్రవాదం వెంటాడుతుంది. పాకిస్తానోళ్ళ లేకపోతే పాకిస్తాన్ పట్ల అభిమానంతో మన దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి దేశద్రోహులో తెలియదు. మొన్ననే ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలోకి ఒక ముగ్గురు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ లాగా వెళ్ళి కార్డులు కూడా పెట్టుకొని వెళ్తే చివరిలో దొరికిపోయారు అన్నటువంటిది చూసాం. అయితే అదేదో క్యాజువల్‌గా వదిలేశారు. బట్ వాళ్ళని పట్టుకొని విచారిస్తే గాని వాళ్ళ వెనకాల ఉన్న ఇంటెన్షన్ ఆ సంస్థలో తీవ్రవాద కార్యకలాపానికి సిద్ధపడ్డారా ఏంటనేది తెలీదు. ఇప్పుడు లేటెస్ట్‌గా ఐఐటీ బాంబేలో ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఫయాజ్ అహ్మద్, బిలాల్ అహ్మద్ అనేటటువంటి వాళ్ళు 14 రోజుల పాటు స్టూడెంట్స్‌గా అక్కడే తిరిగారట. వీళ్ళు జూన్ 4వ తారీఖున క్రెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్ శిల్పా కొటిక్కల్ వాళ్ళని గుర్తించిందట. మీరెవరు అని అడిగితే ఐడీ కార్డు తీసుకొస్తామని చెప్పి వెళ్ళారట. మళ్ళీ కనిపించలేదు. కొన్ని రోజుల తర్వాతన అక్కడ లెక్చర్ హాల్లో కనిపించారట. వెంటనే ఈమె గుర్తించి సెక్యూరిటీ ద్వారా పట్టుకుంటే వాళ్ళు స్టూడెంట్సే కాదని తేలింది. ఎందుకు వీళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళ వెనకాల ఇంటెన్షన్ ఏంటి, దర్యాప్తు జరుపుతున్నారు.